గూగుల్లో పప్పు అని కొట్టిన లోకేష్ పోటే వస్తుంది. రోజా ఎద్దేవా. వైసీపీ ఎమ్మెల్యే రోజా తన టార్గెట్ ను బాబుతో పాటు లోకేష్ పై కూడా మళ్లించినట్టు తెలుస్తుంది. ఇటీవల కొత్తగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి అడుగుపెట్టిన లోకేష్ వైసీపీ శ్రేణులు టార్గెట్ చేశాయి. ముఖ్యంగా రోజా మాత్రం తండ్రి కొడుకులపై రోజుకో అంశంతో విరుచుకుపడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో లోకేష్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పొలిటికల్ పంచ్ పేరిట ఫేస్బుక్ లో అకౌంట్ ను నడిపిస్తున్న రవి కిరణ్ వైసీపీ శ్రేణులకు సపోర్ట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఆయన నిన్న పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ అంశాన్ని పక్కన పెడితే మంత్రికి 20 రోజుల్లో లోకేష్ చేసిన కామెడీ చూసి అలసిపోయామని చురకలు అందించారు. గూగుల్లో పప్పు అని కొడితే మొత్తపప్పుతో పాటు లోకేష్ ఫోటో కూడా వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్ర మంత్రికి జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదని ఆమె ఎద్దేవా వేశారు. మరోవైపు చంద్రబాబు తమకు 16% ఆదరణ పెరిగిందని అంటున్నారని, కానీ ఏ విధంగా పెరిగిందంటే అది చెప్పడం లేదని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో జగన్ మైకు ముందు నిలబడితే సర్కారుకు దడ పుడుతుందని రోజా అన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయో కూడా తెలియకుండా 200 సీట్లు గెలుస్తామన్నారు. ఇంత దద్దమ్మ మంత్రిని మన నెత్తిన పెట్టిన చంద్రబాబుకు కూడా బుద్ధి చెప్పాలి. నాన్న ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మంత్రి అయిన కూర్చున్నారు. ఇదే చంద్రబాబు సొంత జిల్లాలో పట్టభద్రులు అంటే మేధావులు, యువత, మహిళలు వేసిన ఓట్లతో బ్రహ్మాండమైన మెజారిటీతో వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చిన ఎండవెల్లి శ్రీనివాసరెడ్డి విజయం సాధించున్నారు. For more videos, please subscribe our channel.